ఎక్కువగా చూపిస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే వేచి చూస్తుందో ఆ విధమైన ఆశను మనము దేవుని పట్ల చూపించాలంట. హల్లెలూయా. అంటే మన ఆశ ఏ విధంగా ఉండాలి? దుప్పి నీటి వాగులకై. ఒక నీటి వాగు కనిపించినప్పుడు దుప్పి ఏం చేస్తుంది? దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఉంటాయా? ఉండవు. అయినప్పటికీ మరలా ఆశ పడుతూనే ఉంటుంది. అంటే ఆశను కోల్పోదు. ఎక్కడ మనం ఒకరోజు ప్రార్థన చేస్తాం, మళ్ళా ఇక ఏమి జరగట్లేదు, దేవుడు కార్యం చేయట్లేదు అని వెనకలికి వెళ్ళిపోయి ప్రార్థన జీవితమే ఉండదు. ఇక ప్రార్థనే చేయరు. ప్రార్థన జీవితానే ఇక ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి ఇక దేవుడు కార్యం చేయడేమో అని. కానీ దుప్పు అయితే ఆ నీటి వాగు లేకపోయినా సరే మరలా నీటి వాగు కొరకు ప్రతి క్షణము ఎదురు చూస్తూ ఆశపడుచూ ఉంటుందంట. హల్లెలూయా. అంటే మనము కూడా దేవుని కార్యములను చూడాలంటే మన జీవితంలో, మన యొక్క ఫైనాన్స్ జీవితంలో, మన ఆర్థిక పరంగా, మన యొక్క అనారోగ్యం నుంచి ఆరోగ్యము కావాలన్నా, ఒక అనారోగ్యం ఉందేమో ఆ ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి నాకు. డాక్టర్లు కూడా ఈ యొక్క అనారోగ్యం నుంచి విడిపించలేరు. కానీ దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, దేవుని మీద ఆశపడతావో, దేవా నేను దుప్పి నీటి వాగు కొరకై ఏ విధంగా అయితే వేచి ఉందో ఆ విధంగా నేను వేచి ఉంటున్నాను, హల్లెలూయా అని నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆశ కలిగి ప్రార్థన చేస్తుంటావో, ప్రతిరోజు దేవుడు ఆశ కలుగు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనను ఏదైనా, నీకు సొంత ఇల్లు కావాలా, నీ అప్పులని పోవాలా, ఈ అనారోగ్యం నుంచి నువ్వు బయటికి రావాలా, దాని విషయమై దేవునికి ప్రార్థన చేయాలి. ఏ విధంగా అంటే దేవునికి ఆశ కలిగి ఉండాలంట. వీడేంటి ఇంతగా చేస్తుండు? ఒకరోజు కొంతమంది 10 నిమిషాలు చేస్తారు ప్రార్థన, కొంతమంది గంట సేపు చేస్తారు, కొంతమంది 2 గంటలు చేస్తారు. దినాకర్ 8 గంటలు చేస్తారు. పాస్టర్ దినాకర్ 8 గంటలు చేస్తారంట ప్రార్థన. గదిలో పోయి బక్సింగ్ మోకాళ్ళ మీద ఆయన 8 గంటలు, 9 గంటలు, 9 గంటలు రాత్రంతా. అంటే వారు ఎక్కువగా దేవుని మీద ఆశ చూపిస్తారంట. హల్లెలూయా. దేవుడే ఈ కార్యం చేయాలి, దేవుడు నన్ను విడిపించాలి, దేవుడు నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొని రావాలి అని ఎవరైతే ఆశ కలుగుతారో, ఆశ కలిగి ఎక్కువగా ప్రార్థన చేస్తారంట. ఆశ ఎక్కువ ఉన్న వాళ్ళకి నా పరిస్థితి మారాలి, నా భర్త మారాలి అని ఎవరైతే ఎక్కువ ఆశగా చూపిస్తారో దేవునికి, వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్ట. హల్లెలూయా. అయితే ఎవరు ఎక్కువగా చూపించారు?